నమస్కారం. గళం న్యూస్కు స్వాగతం. నేను మీ వరద నాగేశ్వరరావు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధిజం స్వీకరించడానికి గల కారణాలను సహేతుకంగా వివరించే బుద్ధుడితో నా ప్రయాణం తెలుగు నాటక ప్రదర్శన ఈ నెల 24వ తేదీ సాయంత్రం 6 గంటలకు శ్రీ వెంకటేశ్వర ఆనంద కళాకేంద్రంలో జరుగుతుందని దళిత గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకుడు మర్రి బాబ్జీ తెలిపారు. అంబేద్కర్ భవన్లో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1956లో నాగపూర్లో అంబేద్కర్ బుద్ధిజం స్వీకరించి తద్వారా దేశంలో అధిక శాతం నిర్వహించే పేద దళిత గిరిజన ప్రజలకు మార్గనిర్దేశం చేశారని చెప్పారు. ఈ దేశానికి బుద్ధిజం శరణమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పారని మర్రి బాబ్జీ వివరించారు. బుద్ధిజం స్వీకరించిన క్రమంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు కలిగిన అనుభవాలు, బుద్ధునితో నా ప్రయాణం నేటంగా విపులంగా చర్చించారని ఆయన చెప్పారు. దేశంలో దళిత గిరిజన దిగువ మధ్య తరగతి ప్రజలకు అనేక హక్కులు, అవకాశాలు కల్పిస్తూ అంబేద్కర్ రాజ్యాంగ రచన చేశారని, అయితే దేశంలో అణగారిన వర్గాలకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు బుద్ధిజం స్వీకరించడమే సరైన మార్గమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వసించారని, తాను నమ్మిన దాన్ని ఆచరించారని ఆయన అన్నారు. అదంతా ప్రజలకు తెలియజేసేందుకు బుద్ధునితో నా ప్రయాణం నాటకం రచించారని, నాటకాన్ని అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ బ్యానర్పై దళిత గిరిజన ప్రజా సంఘాల తరపున ఈ నాటక ప్రదర్శన నిర్వహిస్తున్నామని మర్రి బాబ్జీ వివరించారు. కుటుంబ సమేతంగా అందరూ నాటక ప్రదర్శనను తిలకించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాశీ నవీన్ కుమార్, మాజీ కార్పొరేటర్ అద్దరపు వాసు, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు, దళిత నాయకులు కోరుకొండ చిరంజీవి, బీఎస్పీ నాయకుడు ఇసుకపట్ల రాంబాబు, బద్దే జార్జి అంతోని, బీఎస్పీ నాయకుడు పట్నాల విజయ్ కుమార్, దారా యేసురత్నం, సిహెచ్ కోర్మయ్య, జంగా సుబ్బారావు, సోమాభత్ర విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రేపు 24వ తారీఖు సాయంత్రం 6 గంటలకి రాజమండ్రి ఆనంద కళాకేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంబంధించిన బుద్ధునితో నా ప్రయాణం అనే నాటికని ప్రదర్శించబడుతుంది. హైదరాబాద్ కేకే రాజా గారు దీన్ని స్పాన్సర్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన జీవితాంతం దళిత హక్కులు, గిరిజన హక్కులతో పాటు ప్రతి మనిషికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం కోసం ఆయన కృషి చేసి రాజ్యాంగం ద్వారా ప్రాథమిక హక్కులతో పాటు ప్రత్యేకమైన కొన్ని హక్కుల్ని దళిత గిరిజన ప్రజా సంఘాలకి, ప్రజలకి, అదేవిధంగా మైనార్టీలకి, స్త్రీలకు ప్రత్యేకించి హక్కులు కల్పించారు. అయితే ఆయన చివరగా 1956లో ఆయనకు నాగపూర్లో బౌద్ధాన్ని స్వీకరిస్తూ ఆయన నేను బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించాననే దాని మీద చాలా వివరంగా చెప్పారు. ఈ భారతదేశంలో కాకుండా ఈ ప్రపంచంలో అన్ని మతాల గురించి క్షుణ్ణంగా చదివి బైబిల్, ఖురాను, అదేవిధంగా బౌద్ధం, అదే సిక్కు మతం గురించి గ్రంథాలన్నీ చదివిన తర్వాత ఈ భారతదేశంలో ప్రజలకి స్వేచ్ఛగా జీవించాలంటే బౌద్ధమే శరణ్యమని, బౌద్ధం అవసరమని చెప్తూ ఆయన బౌద్ధం తీసుకోవడానికి గల కారణాన్ని చాలా వివరంగా చెప్పారు. అయితే దాని నిమిత్తం నాటిక మన ఆనంద కళాకేంద్రంలో రేపు 24వ తారీఖు ఈవినింగ్ ఉంది కాబట్టి ప్రతి వ్యక్తి, దళితులు, గిరిజనులు, లేకపోతే బహుజనులు, అదేవిధంగా ప్రజా సంఘవాదులు, అంబేద్కర్ వాదులు అందరూ కంపల్సరీగా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ నాటికని తిలకించి జయప్రదం చేయవలసిందిగా కోర్టాకి ఈరోజు మేము ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో రాజమండ్రిలో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తుంది. ప్రత్యేకించి మేము కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కుటుంబాలతో వచ్చి ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఈ నాటికని జయప్రదం చేయాలని సందర్భంగా కోరుతాం. థ్యాంక్ యూ.